భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే పూర్తిగా ఏదైతే మాక్ డ్రిల్ని కూడా నిర్వహిస్తున్నారు. యుద్ధం ఏర్పడితే ఆ సమయంలో ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తుండడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులపై రెడ్ క్రాస్ సింబల్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 142 ప్రభుత్వ ఆసుపత్రులపై ఈ రకంగా రెడ్ క్రాస్ మార్కును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రి పైభాగంలో ఉన్నాం. చూస్తున్నాం దాదాపుగా 12 ఫీట్ల అడ్డు 12 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి ఈ భారీ రెడ్ క్రాస్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పైనుంచి యుద్ధ వాతావరణం ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆకాశ వీధిలో ఫ్లైట్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, జెట్లు అవన్నీ కూడా తిరుగుతుంటాయి. కాబట్టి ఎక్కడైతే శత్రుదేశం బాంబులతో దాడి చేయాలని అనుకుంటుందో ఆ సమయంలో ఈ రెడ్ క్రాస్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు పూర్తిగా దాడులను ఆపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జెనీవా ఒప్పందం ప్రకారం రెడ్ క్రాస్ ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆసుపత్రులుగా పరిగణించాలి. ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సైనికులు కావచ్చు, పౌరులు కావచ్చు, ఎవరైనా సరే వైద్యం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ వైద్యం తీసుకునేటటువంటి ఆసుపత్రులపై దాడులు చేసినట్లయితే పూర్తిగా ఏదైతే 1949లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితుంది. యుద్ధ నీతులను ఉల్లంఘించినట్టుగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాయి. కాబట్టి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో యుద్ధం జరిగినా కూడా ఎక్కడైనా సరే పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అక్కడికి శత్రు దేశాలకు సంబంధించినటువంటి సైన్యం కావచ్చు, బాంబులతో దాడులు కావచ్చు, అటువంటివి చేస్తే శత్రుదేశం నుంచి ఏ రకంగా రక్షించుకోవాలనేటటువంటి దానిపై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మాక్ డ్రిల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన కూడళ్ళు కావచ్చు, జనావాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా జాగిలాలతో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రులపై ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 164 ఆసుపత్రులపై ఈ రెడ్ క్రాస్ సింబల్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రెడ్ క్రాస్ సింబల్ ఉన్నట్లయితే వీటిని ఫ్లైట్లు, జెట్స్లు, అదేవిధంగా డ్రోన్ల ద్వారా ఈ సింబల్ని గుర్తించి ఇక్కడ వైమానిక దాడులు కావచ్చు, ఇతరత్ర దాడులు చేసేటటువంటి సందర్భంలో ఆసుపత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆసుపత్రిని ఈ దాడుల నుంచి కూడా కొంత మినహాయింపు ఇవ్వాలనేది పూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా జెనీవా ఒప్పందం ప్రకారం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. 1949లో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. యుద్ధ నీతుల్లో భాగంగా ఈ ఒప్పందాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రులపై రెడ్ క్రాస్ సింబల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా దాదాపుగా 12 ఫీట్ల అడ్డు 12 ఫీట్ల వెడల్పుతో కూడినటువంటి భారీ రెడ్ క్రాస్ సింబల్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏ సమయంలో అయినా సరే యుద్ధం జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో శత్రు దేశాలకు సంబంధించినటువంటి వైమానిక దాడుల నుంచి ఆసుపత్రులను సురక్షితంగా ఉంచుకునేందుకు పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా పోలీసులు కావచ్చు, మిగతా సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులకు కూడా సెలవులను ఇవ్వట్లేదు, సెలవులను కట్ చేస్తున్నామంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఏ సమయంలో అయినా సరే విధుల్లో పాల్గొనేందుకు అంతా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఏ సమయంలో అయినా సరే యుద్ధం జరిగితే అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా విధుల్లో ఉండాలి. ఈ యుద్ధంలో జరిగేటటువంటి అన్నిట్లో కూడా కొంత వారి భాగస్వామ్యం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఇప్పటికే సెలవులను రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ కూడా హుటాహుటిన విధుల్లో చేరాలనేటటువంటి మెయిల్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశంలో యుద్ధం జరిగితే కూడా ప్రజలు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, అందరూ సురక్షితంగా ఉండేందుకు ఏ రకంగా ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రులపై కూడా ఈ రెడ్ క్రాస్ సింబల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.